దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? మనందరం బాగున్నాం. ఈ పరికరం ద్వారా ప్రతిరోజు దేవుని మాటలు వినడానికి దేవుడు పంపించిన కృపగా మనం భావించాలి. చూడండి, ఈ పరికరంలో వీళ్ళగా మనకు తెలియని విషయాలు కాదు. కొంతమంది జోకులు చూస్తూ ఉంటారు, కొంతమంది వంటలు చూస్తూ ఉంటారు, కొంతమంది వారికి కావలసిన వివిధ రకాలైన చెడ్డ సమాచారాన్ని చూస్తూ ఉంటారు. చూడండి, ఎంత గొప్ప భాగ్యం. దైవజనులు అన్నట్లు మన ఇంట్లో కత్తిపేట ఉందంటే మరి కూరగాయలైనా కోసుకోవచ్చంట, గుంతైనా కోసుకోవచ్చంట. కొంతమంది అలాగా ప్రమాదకరమైన విషయాలని ఈ ఫోన్ మాధ్యమాల ద్వారా చూసి చెడిపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఇచ్చిన గొప్ప ధన్యత దేవుని మాటలు వినటానికి, చదువుకోవటానికి, మరి ఒకరికొకరు ఇటు దేవుడి సమాచారాన్ని పంచుకోవటానికి దినాలు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని మనము తెలుసుకోవాలి. ఈ దినం కూడా ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం దినాల్లో. 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును. ఎంత అద్భుతమైన దేవుని మాట. అప్పుడు ఎప్పుడు? అంతకుముందు రాయబడిన సంగతులు మనము ఆలకించినాం, ధ్యానించినాం, అర్థం చేసుకున్నాం. అప్పుడు అన్నప్పుడు ఆ దేవుని మాటకి అంత గొప్ప శక్తి ఉన్నదన్న. నీవు ఇది చేయి, ఆ తర్వాత నీకు ఇది కావలసి ఉన్నది అని అంటాడు. చూడండి, ఎవరి కాలంలో ఉన్నవారు మరి దేవుని మాటలు వినకుండా, దేవుని యొక్క సంగతులు ఎత్తి అవగాహన లేకుండా చిన్న చిన్న వయసులో పెద్ద పెద్ద రోగాల చేత మరి పీడించబడుతూ, బాధించబడుచు, శ్రమ పెట్టబడుచు, శిక్షకు అప్పగించినటువంటి వారి వలె మరి వారి జీవితాలను ముగించుకుంటున్నారు. మన ఇప్పుడు ఒక వార్త చూశాను. యవనస్తుడు పట్టుమని 7 సంవత్సరాలు లేవు, భయంకరమైన మరి వ్యాధి చేత పట్టబడి మరి తల్లిదండ్రులను నన్ను క్షమించండి, ఈ యొక్క వ్యాధి ఎక్కడికి వెళ్ళినా తగ్గదు అని చెప్పి డాక్టర్లు అన్నారు. మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి మరి తను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ వార్త విని నేను చాలా బాధపడ్డాను. అలాంటి వార్త మనం చాలా వింటూ ఉన్నాం. నిండు వృద్ధాప్యం వరకు జీవించవలసినటువంటి వాడు, నెమ్మదితో జీవించవలసినటువంటి వాడు మరి కుదరని రోగాల చేత దేవుడు వాక్యం సెలవిస్తాము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగును, నీ దేహమునకు ఆరోగ్యము కలుగును, నీ యొక్క ఎముకలకు సత్తువు కలుగును. రే దేవుని బిడ్డ, మనం ఆరోగ్యంగా ఉండుట దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది అంటే చూడవలసిన విషయాలు ఉన్నాయి, చూడకూడని విషయాలు ఉన్నాయి. తినవలసిన ఆహారం ఉన్నది, విసర్జించవలసిన ఆహారం ఉన్నది, నడుచుకోవలసిన మార్గం ఉన్నది, వెళ్ళకూడని మార్గము. అప్పుడు ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడు మన ఆరోగ్యం మనకి, మన క్షేమం మనకి, మన ఆశీర్వాదం మనకి దేవుడి ఇచ్చుట్లో ఆయన న్యాయవంతుడై ఉన్నాడండి. నా ఇష్టం నాది, నేను ఎలాగైనా జీవిస్తామనే మూర్ఖత స్వభావంలో నుండి విడిపించబడాలి. మానవుడు విడుదల పొందాలంటే మూర్ఖత స్వభావం ఉంది. అప్పుడు నా మీద ఒక అధికారి ఉన్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, నా కొరకు ఆయన సర్వము ధారాళంగా దయచేసి దేవుడిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఆయన మాటలు చెబుతామో, ఆయన మాటను మన హృదయంలో ఉంచుకొని మనం జీవిస్తామో, దేవుడు మన దేహానికి ఆరోగ్యం, మన ఎముకలకు సత్తువునిస్తానని సెలవించిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు ఉన్నాయి అయ్యా. మీ మాటలు మా హృదయమందు భద్రపరుచుకొని మీ కొరకు జీవించువారమై ఈ మాటలు ఉన్నాయని ఎంతమంది దగ్గరికి అయితే మీరు తీసుకుని వెళ్తున్నారు. ప్రియబిడ్డలు అర్థం చేసుకుని మిమ్మల్ని హత్తుకొని జీవించడంలో మాకు అందరికీ సహాయం చేయండి. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరుకున్న మనకందరం దేశం సకల పరిశుద్ధులు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.